శ్రీమన్నారాయణ అదృష్టం దైవానుగ్రహం ఉంటే గాని ఇలాంటివి మనం చూడలేం. ఇది అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. స్వామివారి యొక్క స్వయంభూ స్వరూపము, స్వామివారి యొక్క చెక్కు చక్రాలు, సుదర్శన పాంచజన్యం, సుదర్శన పాంచజన్యం అండి. ఇది స్వామివారి యొక్క నామము, తిరునామం. స్వామివారి యొక్క ఆదిశేషుడు. స్వామివారి యొక్క చేతులు శంఖ చక్ర గద అభయహస్తంతో స్వామివారు వక్షస్థలము. ఇది తదేకంగా ఈ యొక్క దేవాలయానికి ఎప్పుడైతే రెగ్యులర్ గా భక్తులు వస్తారో వారు ఎక్కడైతే ఇది ఇక్కడ చూపు ఉండేటువంటి వారికి ఈ స్వామివారి యొక్క దర్శనం జరుగుతుంది. వేరే వారికి ఎప్పుడు కూడా స్వామివారి కనిపించదు. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది గుడికి వస్తారు కానీ ఏదో వచ్చినామో ముఖ్యమో వెళ్ళిపోయినామో అని మాత్రమే ఉంటారు. కాబట్టి తదేక దృష్టితో ఇక్కడనే చూస్తూ స్వామి సర్వము నీవే అన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క స్వామి వారు ఈ రూపకంగా వారికి దర్శనం ఇస్తారు. ఇది స్వామి వారి యొక్క స్వరూపము. గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. మా భక్తులకు చాలా చక్కగా కనుల విందుగా ఇలాంటి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటివి చూసే భాగ్యం దొరకదండి. నిజంగా మా భక్తి ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా మీ పక్షాన హృదయపూర్వక పాదాభివందనాలు. మనం ఈ కొండను కనుక చూస్తున్నట్టయితే ఇది ఏకశిల అండి, ఒకే ఒక్క శిల అండి ఇది. దీన్ని చూసేస్తే ఆదిశేషుడు కొలువు తీరినటువంటి ఈ రూపాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఆదిశేషుడు నిజంగా కొలువు తీరినటువంటి వెంకటాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి అండి ఇది. జై శ్రీమన్నారాయణ. వెంకటాపూర్ లో కొలువు తీరినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మా భక్తులకు కనుల విందుగా చూపించి చాలా స్పష్టంగా వివరించినందుకు మరొక్కసారి మీకు పాదాభివందనాలు. ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఈ స్వయంభూగా ఇవి కనులకు కనిపించాయండి. అలాంటి వాటిని స్పష్టంగా చూపించారు. మరొక్కసారి ధన్యవాదాలు.